అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. ప్రభుత్వం మీద ప్రత్యర్థులు ఎవరైనా సరే లోపాలను ఎత్తి చూపాలి అని అనుకున్నప్పుడు వ్యవస్థను అర్థం చేసుకోవాలి. వ్యవస్థను అర్థం చేసుకున్నప్పుడు వ్యవస్థలో లోపాలు ఏంటి అన్నది పూర్తిగా తెలుసుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. అప్పుడే రాజకీయాలు ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఎప్పుడైనా ఒక ప్రభుత్వానికి తప్పు ఎత్తి చూపించాలి అని అనుకున్నప్పుడు ఆ తప్పు గురించి ఎవరైతే ఎత్తి చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఉండాలి. అది లేకపోతే దెబ్బ మీద దెబ్బ. అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఎర్రి పుష్పాలు అయిపోయారు. ఆ మ్యాటర్లోకి వెళ్తే ముఖ్యంగా మినిమం టాపిక్స్ మీద కాస్త అవగాహన ఉండాలి. రాజకీయాల్లో దేని గురించైనా మనం మాట్లాడాలి అని అనుకుంటే, ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయాలి అని అనుకుంటే, లేదా వాళ్ళని మాటలతో ఎండగట్టాలి అని అనుకుంటే అవగాహన ఉండాలి కదా. అలాంటి అవగాహన లేకపోతే, విషయ పరిజ్ఞానం కొంత కూడా లేకపోతే జనాల ముందు ఎర్రి పుష్పాలు అవడం ఖాయం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అది ఏంటి అని అంటారా? గత ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు వచ్చాయి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గెలిచినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ మీకు తెలుసా? ఇదిగో ఈ పర్సన్, ఆయన ఒకరు. అంతే, 11 మంది ఎమ్మెల్యేల్లో ఇతను ఒకరు అనమాట, ఈ తాటిపర్తి చంద్రశేఖర్. ఈయన గురించి మీడియాలో పెద్దగా చర్చ ఉండదు, ఎప్పుడు కూడా అతను తెర మీదకి రాలేదు. కానీ మొన్న ఒకసారిగా ఈయన వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. వైసీపీని అబాసు పాలు చేశారు. అలాగని మన జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికో ఎత్తేసో, లేదనంటే వ్యవస్థలో ఉన్న లోపాలను తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు అలా పెట్టి మీరు చేస్తున్న లోపాలు ఇవి అని చెప్పడంలో బాగా వైరల్ అయ్యారు. ఇదేమీ కాదు. దీని అంతటికీ ప్రధాన కారణం ఈయన మాట్లాడిన మాటలు. నెత్తిని చేయి వేసుకుని వైసీపీ వాళ్ళందరూ కూడా దెబ్బ మీద దెబ్బ, చంద్రబాబు నాయుడు చేతిలో ఎర్రి పుష్పాలం అయిపోయాం అని అనుకుంటున్నారు. దీన్ని నేను ఊరించకుండా అసలు విషయం చెప్తా. తాడిపర్తి చంద్రశేఖర్ ఈయన మొన్న మీడియా ముందుకు వచ్చారు. అమరావతి గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. అమ్మో, ఈయన ఏమన్నా కొత్తగా ఏమైనా చెప్తారా అమరావతి గురించి అని అందరూ తీక్షణంగా అలా వింటున్నారు. కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అలా చూపెట్టే క్రమంలో లైన్ తప్పారు. అతను మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు అర్థం లేకుండా పోయింది. ఇంకా సోషల్ మీడియా ఊరుకుంటుందా? టీడీపీ నేతల చేతిలో విపరీతంగా ట్రోల్ అయిపోయి సోషల్ మీడియాకి ఆహారం అయిపోయారు ఈ చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరావతి గురించి ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే అక్కడ ఉన్న లోపాలు ఏంటి అన్న దాని మీద క్షుణ్ణంగా పరిశీలన, పరిశోధన చేసిన తర్వాత మనం మాట్లాడాలి. ఆ అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా అంటే లేదు. ఆ అవకాశం ఇచ్చేలా ఉంటే ఆయన అమరావతిని అంత ప్రెస్టీజియస్గా ఎలా తీసుకుంటారు? తీసుకోరు కదా. మరి అంత అవకాశం లేనప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? చంద్రబాబు నాయుడు మీద మనం ఒక ముద్ర వేసేయాలి అని అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకాస్త తెలిసి ఉండాలి. లేదు అని అంటే అక్కడ అమరావతి గురించి ఇంకాస్త తెలుసుకుని ఉండాలి. అమరావతిని దేశంలోనే ఫ్రీ పోల్ సిటీగా తీర్చిదిద్దుతుంది. అంటే అక్కడ కరెంటు స్తంభాలు ఉండవు, భూగర్భం నుంచే కరెంటు లైన్లు వెళుతూ ఉంటాయి. ఆ భూగర్భం నుంచి కరెంటు లైన్లు వెళుతూ ఉంటే కరెంటు స్తంభాలు లేకుండా అమరావతిని ఫ్రీ పోల్గా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కరెంటు పోల్స్ ఉండవండి. అంటే ఒక స్విట్జర్లాండ్, తర్వాత డెహ్రాడూన్, ఇక మన సింగపూర్, అమెరికా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్రీ పోల్ సిటీస్ ఉంటాయి. కరెంటు స్తంభాలు లేకుండా అండర్ గ్రౌండ్ నుంచే పవర్ కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. అయితే దీని మీద అవగాహన లేకపోయినటువంటి ఈ తాటిపర్తి చంద్రశేఖర్ ఎలా మాట్లాడారో తెలుసా? అరే, కరెంటు పోల్స్ లేకుండా అండర్ గ్రౌండ్ నుంచి కరెంటు పెడితే జనాలు కరెంట్ షాక్ కొట్టదా? షాక్ కొట్టి చచ్చిపోరా? చంద్రబాబు నాయుడు ఏంటి, ఏం చేస్తున్నాడు? అసలు బుర్రా గడ్డ ఉండే చేస్తున్నాడా ఏంటి? దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అని చెప్పాడు. చెప్తే ఇంక ఊరుకుంటారా మన సోషల్ మీడియా తమ్ముళ్ళు? మొత్తం ఇంకా కింద మీద ఏకుతూలోనే ఉన్నారు. వాస్తవానికి అండర్ గ్రౌండ్లో కరెంటు పోల్స్ ఉంటాయి, అలాగని పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయని అనుకునేరు కనుక దానికంటే ఒక గ్రిప్ యాంగిలర్స్ ఉంటాయి, లేదా కొన్ని రిసీవర్స్ ఉంటాయి, లేదా హ్యాంగర్ నోట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం డెవలప్డ్ ఎక్విప్మెంట్తో చేస్తారు. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్ ప్రసార విషయంలో పగడ్బందీగా పద్ధతులు పాటిస్తారు. పెద్ద పెద్ద దేశాల్లో ఇదే విధంగా విద్యుత్ సరఫరా సాగుతూ ఉంటుంది. ఈ విషయం తెలియక తమ్ముడు అధ్యయనం చేసే స్థాయి కూడా లేక వైసీపీ ఎమ్మెల్యే ఇలా అబాస్ పాలైపోయాడు. ఎప్పుడైతే చంద్రశేఖర్ ఈ మాటలు అన్నారో అప్పటి నుంచి టీడీపీ నేతలు ఇంక వేసుకోవడం మొదలుపెట్టారు. మామూలుగా కాదు భయ్య, ఇది వైసీపీ నేతల విజ్ఞాన ప్రదర్శన అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. పాపం వైసీపీ ఎమ్మెల్యే ఈ విషయం గురించి తెలియక కనీసం అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాక
ఏదో మాట్లాడేశారు అనుకోండి. అదే అంటున్నా, ఇప్పుడు ఒక రాజకీయంగా ఒక ప్రత్యర్థిని మనం ఎదుర్కోవాలి అని అనుకుంటే అతనికన్నా ఎక్కువ తెలుసన్నా ఉండాలి, లేదా అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిపై ఎక్కువ అవగాహన అన్నా ఉంటుండాలి. ఎటు లేకుండా నోటుకొచ్చింది మాట్లాడిస్తే అమరావతి రాజధాని నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతుంది కదా. రాజధానికి అత్యంత కీలకమైన స్పీడ్ యాక్సెస్ రోడ్ని రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కదా. మరి మంగళగిరి రహదారిని అనుసంధానం చేసేలాగా ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం చేపట్టారు కదా. ఈయన పని ఇలా ఉంటే జగన్ గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? రాష్ట్ర సచివాలయం నుంచి చెన్నై కోల్కతా రహదారిని కలిపేలా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ని ఇంచుమించు 21 కిలోమీటర్ల లాగా ఉంది, దాన్ని వేయడానికి రంగం సిద్ధం చేశారు. అది ఆల్రెడీ రహదారి పూర్తి అయిపోయింది. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. అయితే కొందరు నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వారికి పరిహార విషయంలో సంతృప్తి కలగకపోవడంతో కొంతమంది వైసీపీ నేతల ఒత్తిడితో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడమే కాకుండా ఈ సీడీ యాక్సెస్ రోడ్డు విస్తరణ పెద్దదా అంటూ అవగాహన లేని మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇదే రోడ్డు ఈరోజు ప్రారంభమవుతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ అయితే ఇంక చూడక్కర్లేదు, ఇంకా ట్రోలర్స్ అయితే వేసేసుకున్నారు. అయితే అన్ని రోడ్లకు అనుసంధానం చేస్తూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ పనుల్లో అసలు మనం ఏదైనా ఎత్తి చూపాలి అని అనుకుంటే తింగర మాటలు మాట్లాడితే ఇన్నాళ్ళ రోజుల మనం మాట్లాడితే చాలు సోషల్ మీడియా ఏకేస్తుంది కదా. కనీసం దాన్నైనా పరిగణలోకి తీసుకుని మనం మాట్లాడే దాంట్లో ఎంతవరకు మనం నిజానిజాలు తెలుసుకుని మాట్లాడుతున్నాం అన్నది విషయ పరిజ్ఞానం లేకుండా వీళ్ళు మాట్లాడిన మాటలకి వైసీపీ పార్టీ నుంచి ఎంతో తలనొప్పులు మొదలైపోయాయి. తలనొప్పులు మీన్స్ టీడీపీ ప్రభుత్వం ఊరుకోదు కదా. వీళ్ళు మాట్లాడిన దగ్గర మాటలన్నీ కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ట్రోలర్స్ అయితే దీనికి కొన్ని మీమ్స్ యాడ్ చేసి వెచ్చలవిడిగా ఎక్కిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సీడీ యాక్సెస్ రోడ్ మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించేది మాత్రం ఆ అమరావతి రాజధాని ప్రతిపాదన చేసినప్పుడే ఈ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందించేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు ప్రారంభమైన క్రమంలో ఈ సీడీ యాక్సెస్ రోడ్డుపై దృష్టి పెట్టింది. మరి రోడ్డు ప్రాజెక్టు కోసం 320 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలాగే ఇప్పటికీ 789 ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూసేకరణ ప్రక్రియ తుది దశలో ఉంది. ఈ రోడ్డు కేవలం రవాణా కోసమే కాకుండా రాజధాని నగరంలో గ్యాస్ పైప్ లైన్లు, వాటర్ మెయిన్స్, ఐసిటీ కారిడార్లు వంటి భూగర్భ వసతులను ఏర్పాటు ఉపయోగించుకుంటున్నారు. మరి ఇవన్నీ తెలుసుకోకుండా ఏమీ తెలియకుండా నోటుకొచ్చిందల్లా మాట్లాడుకుంటూ పోతే పాపం దెబ్బ మీద దెబ్బ, ఇదో దెబ్బ. పాపం చంద్రబాబు నాయుడు గారు చేతిలో అనవసరంగా తెంగరోళ్ళు అయిపోతున్నారు. అసలు సీడీ యాక్సెస్ రోడ్డు ఎంత ఉంది, ఎందుకు దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తున్నారు, ఆ నిర్మించడం వెనక కథ ఏమిటి, కమామిషి ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా నోటికి ఏ వస్తాయి మాట్లాడితే ప్రజల్లో చులకనైపోతుంది వైసీపీ పార్టీ. ముఖ్యంగా వీళ్ళు ఏదో చేద్దాము, కూటమి ప్రభుత్వాన్ని బాహటంగా ప్రజల్లో పెట్టేసి వీళ్ళని నిలబెట్టేసి కడిగేద్దామని అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వట్లేదు. ఇంచుమించు 4 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని అంటే అతనికి విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉండి ఉంటుంది? ఒక్కసారి సీఎంగా చేసి నువ్వు తప్పటి అడుగులు, ఆ అడుగులు కూడా వేయడం కూడా తెలియకుండా, అక్కడ విషయ పరిజ్ఞానం లేకుండా ఇట్లా మాట్లాడితే పార్టీ పరువు తానంతట తానే తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయాయి. రాజకీయ వర్గాలు అలా విషయం పక్కన పెడితే ఎక్కడ ఎప్పుడు ఎవరు దొరుకుతారా అని సోషల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియా వింగ్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇలా దొరకడం పాపం మేమ్స్ యాడ్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మనం ఏ విధమైనటువంటి ప్రచారాలు చేసుకోకర్లేదు. ఒక్క సోషల్ మీడియాలో 1 డేలో ఒక రేంజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, 1 డేలో ఎక్కడో అధపాతాల్లో కనుక వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి టీము అక్కడ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎండగట్టాలి అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం క్రోడీకరించుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా మాట్లాడడమే, చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఎదురుదాడి చేయడమే అన్న చందాన పోతే ప్రజల్లో బాగా చులకనైపోతున్నారు. ఇది 2029 ఎలక్షన్లకి అసలు సీఎం ఏం మాట్లాడుతున్నాడో కూడా సోయి లేకుండా అయిపోయిందండి. అటువంటి సీఎంని మేము ఎందుకు ఎన్నుకోవాలి అన్న మాటలు కూడా వినబడొచ్చు. మరి వైసీపీ ఈ విధంగా అడుగులేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకనంటే ప్రతి దాంట్లోనూ విషయ పరిజ్ఞానం తీసుకుని మాట్లాడితే బాగుంటుంది. మొన్నటి వరకు డిఎస్సీ అన్నారు, ఇప్పుడు కూడా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటున్నారు. బాహాటంగా బహిరంగ చర్చకు రమ్మంటే ఒకళ్ళు కూడా కదలడం లేదు, రావడం లేదు. అందులో ఉన్న లోపాలను ప్రజల ముందు పెట్టండి అని అంటే వాళ్ళ పట్టుకున్న లోపాలు ఏమీ లేవు. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రజల్లో చులకనవుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉన్నారు. వైసీపీ పార్టీకి పాపం ఆ దెబ్బల నుంచి కోలుకోవడమే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్న మాటలు అయితే వినబడుతున్నాయి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.